చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. భర్త తీసుకున్న 80,000 అప్పుకు సకాలంలో చెల్లించలేదని మునికన్నప్ప అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఆమెపై దాడి చేశారు. వచ్చేది జగన్ ప్రభుత్వం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ అసభ్య పదజాలంతో దూషించి పిల్లలు ఏడుస్తున్నా కనికరం లేకుండా ప్రవర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడు మునికన్నప్పను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇదంతా పద్ధతి కాదు కదా. ఇప్పుడు నువ్వు రాజిచ్చిండు బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజిచ్చింది ఊరు మట్టుకుంటే చెప్పుకోపోతురా. కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. మా పిల్లలకి టీసీ తీసుకోపోతాను. టీసీ తీసుకొని బయట వచ్చినాను. వాళ్ళు 80,000 అప్పు ఇచ్చినాను. సైన్ చేయించుకొని ఇస్తాను అని మర్యాదగానే చెప్పినాను, వినలేదు. శారీని అంతా పెరిగి టీసీని అంతా చింపేదని ప్రయత్నించినారు. నేను వస్తానని ముందునే రోడ్లో కూర్చొని ఉన్నాను. చెప్తే కూడా వినలేదు. శారీని అంతా పెరిగి ఈడ్చుకొచ్చి చెట్టుకి 2 చెట్లు కట్టేసినారు. పగ్గిమెత్తుకొచ్చి మునికేనప్ప, వెంకటమ్మ, జగదీశ్వరి, రాజా ఈ మారు చేసినారు. ఇదే కాదు, ఇంకా కూడా అప్పు ఉంది. ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది. నాకు 3 పిల్లోళ్ళు, మధుశ్రీ, దీక్ష, అభిరామ్. నా కొడుకు ఏడుస్తూ ఉంటే మా అమ్మను కొడతారు అనేసి రోడ్డుకి ఈడ్చేసేసిన దారుణంగా నా కొడుకుని ఈడ్చి రోడ్డుకి వేసేసి మరీ కట్టేసినారు. నా బిడ్డ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు, మా అమ్మనే వదిలేయండి అనేసి. అయినా వదిలేదు. ఇలా చేయొద్దండి, నా పెద్ద న్యూసెన్స్ అయిపోతుందంటే వినలేదు. నా మొగుని మారి చేసినారు. ముందు నా మొగుడు భయపడుకుని వెళ్ళిపోయినాడు. అప్పుడు చెప్పింది వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుందని వినలేదు. మూతి అంతా గిల్లి కొట్టి మారి చేసినారు. ఎవరు కొంచెం పుణ్యమా మాట్లాడుతున్నాం కదా. అర్థం పడుతుండాలి కొంచెం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టినట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే కుప్పం నియోజకవర్గంలో దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 90 ఏళ్ల వయో వృద్ధులను కూడా వయసు చూడకుండా దాదాపు ఆమె చెట్టు కట్టేసి కొట్ట విషయం కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్నటి రోజున మునమ్మనే దాదాపు నారాయణమ్మ అనే ఒక మహిళను చెట్టు కట్టేసి కూడా ₹80,000 అప్పు తీర్చలేదని చెప్పి చెట్టు కట్టేసి కూడా కొంతమంది వ్యక్తులు ఆమెని అమానుషంగా దాడి చేయడం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఘటన జరిగి కొద్దిసేపటికే పోలీసులు ఫిర్యాదు అందింది. అయితే పోలీసులు కూడా కేసు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు కూడా ఆ మహిళలతో కూడా హాస్పిటల్కి తరలించి కూడా చికిత్స అందించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన సీరియస్ అవ్వడం, ఒక్కసారిగా కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సీఎం దానిపైన చర్చ జరగడం వెంటనే కూడా ఒకసారిగా సీఎం జిల్లా ఎస్పీకి కూడా ఫోన్ లో మాట్లాడుతూ కూడా దాడి చేసిన వారిని వెంటనే కూడా శిక్షించాలని చెప్పిన నేపథ్యంలో కూడా అప్పటికే వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా ఎస్పీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అరెస్ట్ చేసిన వారిపై కూడా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి చెప్పడం, మరోపక్క ₹80,000 అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టడం
ఇంత దారుణమైన అమానుషం కావడంతో ఒక్కసారిగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మోహన్, అయితే వచ్చేది జగన్ ప్రభుత్వం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ కూడా మునికన్నప్ప అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. అసలు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? గత కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి చోటా మోటా నేతలందరూ కూడా రాబోయేది జగన్ ప్రభుత్వమే, మీ అంతు చూస్తామని చెప్పి కూడా ఎక్కడికక్కడ కూటమి నేతలపైన కూడా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నప్పటికీ ఇదే నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే ఎస్పీ మునుకనప్ప అనే ఒక వ్యక్తి మహిళ 80,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పి కూడా చెట్టు కట్టేసి కూడా ఆమెపై దాడి చేయడము ఒకసారిగా ఇది సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారడంతో కూడా సీఎం దృష్టికి వెళ్ళింది. సీఎం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో స్పందించి కూడా వెంటనే వారిని శిక్షించి అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని చెప్పడంతో ఒకసారిగా కూడా ఎస్పీ స్థాయి అధికారి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టి కూడా వారిని అరెస్ట్ చేసి ఇప్పటికే వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు చెప్తున్నారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా ఎస్పీ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అమానుష దాడులపై కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం చెప్పడంతో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు నమోదైన కేసులన్నీ కూడా దృష్టి సారించి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడతామని చెప్పి జిల్లా ఎస్పీ మణికంఠ చంద్ర కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్. ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ ఇదంతా పద్ధతి కాదు కదా. దీనికి ఇస్తాడప్పా ఇప్పుడు నువ్వు రాజీచుండవు బాండ్ 1,00,000 రూపాయలకి